కూటమిలో సీట్ల కేటాయింపుపై జనసేన నేత పోతిన మహేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పవన్ పోటీ చేసే స్థానంలో టీడీపీ కార్యకర్తలు నానాయాగి చేశారని, పిఠాపురంలో డ్యామేజ్ జరిగితే ఒక్క టీడీపీ నేత స్పందించడా అని ప్రశ్నించారు. విజయవాడలో తన వల్లే జనసేన పార్టీ నిలబడిందన్నారు పోతిన మహేష్. మరోవైపు విజయవాడ వెస్ట్ స్థానం నుంచి పోతిన మహేష్కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆఫీస్ వద్ద కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు. మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి, కార్యాలయం తగలబెట్టి, నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్న పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా? మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా ఇది న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి. నాతో పాటు ఎవరి స్థాయిలో వాళ్ళందరూ కూడా సమయం డబ్బు ఖర్చు పెట్టారు. ఖచ్చితంగా మనం ఈ సీటు మనకి పశ్చిమ సీటు మనకి కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇన్నాళ్లుగా సమయం డబ్బు వెచ్చించి పార్టీ కోసం కష్టపడ్డ తనకు వెస్ట్ స్థానాన్ని కేటాయించాలని కోరుతున్నారు పోతిన మహేష్. మనం చూసాం విజువల్స్ లో. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, పోతిన మహేష్ డిమాండ్ కి అధిష్టానం ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది? నిన్న జరిగిన నిరసన కార్యక్రమాలపైన కూడా జనసేన నేతలు ప్రశ్నిస్తూ ఉన్న నేపథ్యంలో ఎట్లాంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉందంటారు? అనుశ్రీ, పవన్ కళ్యాణ్ నమ్ముకుని టికెట్లు వస్తాయని ఆశపడ్డ జనసేన నాయకులకు భంగపాటు మాత్రం తప్పడం లేదు. మొదట 24 అనుకున్నారు, తర్వాత 21 సీట్లకు పరిమితమైంది. ఆ 21లో అయినా తమకు వస్తాయని అనుకున్న వారికి భంగపాటు అయితే తప్పలేదు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా జనసేనకు టికెట్ ని కేటాయిస్తారు. జనసేన తరఫున పోతిన మహేష్ టికెట్ ఆశించారు, ఆయనకే ఇస్తారని చాలా ఆశ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా విజయవాడలో జనసేన పార్టీ తరఫున అనేక కార్యక్రమాలకు పోతిన మహేష్ ఆయన నేతృత్వంలో నిర్వహించారు. పార్టీ బలోపేతాన్ని కూడా పోతిన మహేష్ కృషి చేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు టికెట్ ఆశించిన నేపథ్యంలో త్యాగాలకు సిద్ధమవ్వాలని పవన్ కళ్యాణ్ పిలుపునిస్తూనే పోతిన మహేష్ కి టికెట్ ఇవ్వలేకపోతున్నామండి. విజయవాడ వెస్ట్ ని బీజేపీకి కేటాయిస్తున్నట్టుగా కూడా ఆయనకి స్వయంగా పార్టీ కార్యాలయానికి పిలిచి చెప్పడంతో ఇప్పుడు పోతిన మహేష్ కావచ్చు, అలాగే జనసేన పార్టీ శ్రేణులంతా కూడా మండిపడుతున్నారు. ఇన్నాళ్ళ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డాం, తమ ధనాన్ని వెచ్చించాం, అలాగే సమయాన్ని కూడా పార్టీ కోసం వెచ్చిస్తే ఈ రోజు మాకు సీటు ఇవ్వకపోవడం ఏంటి అనేది వారు ప్రశ్నిస్తున్నారు. పోతిన మహేష్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు మాత్రమే విజయవాడ వెస్ట్ టికెట్ ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. అదే సమయంలో జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ కు జరుగుతున్న అవమానాలపై పొత్తు ధర్మంలో భాగంగా కనీసం ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరు స్పందించడం లేదనేది కూడా వారు ఒక ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే పిఠాపురంలో చూసాం మనం, పిఠాపురంలో తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన మరుక్షణమే అక్కడ ఒక పెద్ద గందరగోళమైన వాతావరణం సృష్టించారని చెప్తూ టీడీపీకి సంబంధించిన వర్మ తరఫున ఎవరైతే పార్టీ శ్రేణులు ఉన్నారో వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన దుర్భాషలాడిన పరిస్థితి. తీవ్రంగా పవన్ పిఠాపురంలో రావడానికి వాళ్ళంతా కూడా వ్యతిరేకించిన పరిస్థితి. ఇలాంటి సమయంలో పొత్తు ధర్మంలో అటు చంద్రబాబు కావచ్చు, ఇటు జనసేనలో ఉన్న రాష్ట్ర స్థాయి నాయకులు కూడా కనీసం స్పందించకపోవడంపై పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ నాయకుడిని కాపాడుకోవాలన్నా, విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తలు మనుగడ కొనసాగాలన్నా ఖచ్చితంగా విజయవాడకు. రైట్, థ్యాంక్ యూ అశోక్.